హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే పోస్ట్ ఆఫీస్లో గ్రామీణ డాక్ సేవక్గా పనిచేస్తున్నారో వారందరికీ ఒక బంపర్ ఆపర్చునిటీ గైస్. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి మనకు ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్స్కి సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. 348 వేకెన్సీస్తో మన ముందుకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కింద రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే గ్రామీణ డాక్ సేవక్గా పనిచేస్తున్నారో ప్రస్తుతానికి వారందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట, ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్. సో మనకు శాలరీ వచ్చేసి 30,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో అవుట్ సైడ్ ఇస్ నాట్ ఎలిజిబుల్ గైస్. వీడియోలో స్టార్టింగ్ ముందే చెప్తున్నాను, ఓన్లీ గ్రామీణ డాక్ సేవక్స్ జీడిఎస్ క్వాలిఫై అయ్యి జీడిఎస్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో పోస్ట్ ఆఫీస్లో వారు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వాళ్ళని యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇన్ ద ఆఫీషియల్ నోటిఫికేషన్ నౌ. ఆఫీషియల్ నోటిఫికేషన్ మనకు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇది కనుక క్లిక్ చేస్తే మీరు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయండి. సో ఇది ఓపెన్ చేసిన వెంటనే మనం చూసుకుంటే కెరియర్స్ డ్రాప్ డౌన్లో మనకు కరెంట్ ఓపెనింగ్స్ చూసుకుంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ టు ఐపీబీ యాజ్ ఎగ్జిక్యూటివ్. సో ఎవరైతే జీడిఎస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళని వీళ్ళు ఎగ్జిక్యూటివ్ లెవెల్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో. సో ఇక్కడ శాలరీ ఎక్కువ ఉంటుంది, సో వర్క్ కూడా చాలా బాగుంటుంది గైస్. సో అందుకనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇది డౌన్లోడ్ చేసుకుని దీని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై నౌ అనే పైన క్లిక్ చేస్తే అప్లై స్టార్ట్ అవుతుంది. సో ఇది డౌన్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో దీని గురించి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం గైస్. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ, గవర్నమెంట్ అండర్టేకింగ్ అనమాట ఇది. సో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. సో ప్రజెంట్ అయితే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఈ ఇండియన్ పోస్టల్ బ్యాంక్ అయితే చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది. ఈ 650 బ్యాంకింగ్ అవుట్లెట్స్ ఉన్నాయి దీనికి. టోటల్గా మనకు 348 గ్రామీణ డాక్ సేవక్స్ అయితే కావాలని చెప్పి క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్లో కాల్అవుట్ చేయడం జరిగింది గైస్. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 9th అక్టోబర్ నుంచి 29th అక్టోబర్ వరకు అయితే ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ 29th అక్టోబర్లో ప్రతి ఒక్కరు చేసేసేయాలి. ఇక్కడ ఓన్లీ రిక్రూట్మెంట్ సంబంధించి 348 జీడిఎస్ వేకెన్సీస్ అనమాట. ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్ వాళ్ళే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఎవరు అప్లై చేసుకోవటం అనుకుంటే చూసుకుంటే ఇక్కడ జీడిఎస్ ఎంగేజ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ యాజ్ ఆన్ 1st August 2025 ఆగస్ట్ నాటికి ఎవరైతే జీడిఎస్గా ఎంగేజ్ అయ్యారో అంటే జీడిఎస్ పొజిషన్కి జాయిన్ అయ్యారో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో వారందరూ అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి, ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్కి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకు 8 వేకెన్సీస్ ఉన్నాయి, అస్సాంలో 12 వేకెన్సీస్, బీహార్లో 17, ఛత్తీస్గఢ్లో 9, గుజరాత్లో 29, అలాగే మధ్యప్రదేశ్లో 29 ఇలా వివిధ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. మనకు తెలంగాణలో 9 వేకెన్సీస్ ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 48 వేకెన్సీస్, టోటల్గా 348 వేకెన్సీస్ మన ముందుకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకే, సో ప్రతి ఒక్కరు ఓన్లీ 1 వేకెన్సీకి అప్లై చేయాలని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి బ్యాంకింగ్ అవుట్లెట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్కి మీ జాబ్ ప్రొఫైల్ చూసుకుందాం ఇప్పుడు. మంత్లీ రెవెన్యూ టార్గెట్స్, డైరెక్ట్ సేల్స్ ఆఫ్ బ్యాంక్ ప్రొడక్ట్స్ చేయాల్సి ఉంటుంది. ఆర్గనైజేషన్కి సంబంధించి కస్టమర్ అక్విజిషన్ చేయాల్సి ఉంటుంది, క్యాంపెయిన్స్ రన్ చేయాల్సి ఉంటుంది, బ్రాంచ్ కానీ ఆఫీస్ జ్యూరిస్డిక్షన్లో అని క్లియర్గా మెన్షన్ చేశారు. పీరియడిక్ ట్రైనింగ్ లేదా ఎడ్యుకేషన్ సెషన్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆపరేట్ సీమ్లెస్లీ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇన్స్పెక్టర్స్ తోటి, సబ్ డివిజన్ తోటి, పోస్ట్ మాస్టర్స్ తోటి, అలాగే అసిస్ట్ జీడిఎస్ ఇన్ అక్వైరింగ్ న్యూ కస్టమర్స్ అనమాట. అలాగే బేసికల్గా ఏంటంటే బ్యాంక్లో పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్లో మీరు అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్ళకు కొత్త కస్టమర్స్ని, వాకిన్ కస్టమర్స్ని కానీ మీరు అక్వైర్ చేయాల్సి ఉంటుంది. ఎనీ అదర్ డ్యూటీస్ అసైన్ బై ద బ్యాంక్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అనమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్కి 20 నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు యాజ్ అన్ 1st August 2025 అనమాట. మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్నమాట. గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అయినా, డిస్టెన్స్ అయినా, లెర్నింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ అయినా, ఎటువంటిదైనా పర్లేదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ నోట్ చూసుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, బట్ అప్లికెంట్ వచ్చేసి విజిలెన్స్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ విజిలెన్స్ అనమాట. డిసిప్లిన్ యాక్షన్స్ కానీ ఎటువంటివి ఉండొద్దు అని చెప్తున్నారు. అంటే జీడిఎస్గా వర్క్ చేసినప్పుడు ఎటువంటి యాక్షన్స్ లేని వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. పే అండ్ అలవెన్సెస్ చూసుకుంటే 30,000 per month అయితే ఇస్తారు. అలాగే మనకు ఈ షుడ్ బి కాంట్రిబ్యూటెడ్ టు ద జీడిఎస్ ఎంగేజ్డ్ టు ఐపీపీ యాజ్ ఎగ్జిక్యూటివ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు గైస్. ఓకే, సో మనకి ఎంగేజ్మెంట్ వచ్చేసి 1 year ఉంటుంది. తర్వాత మీ రివ్యూ చేసి మిమ్మల్ని ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది ఇంకొక పీరియడ్ ఆఫ్ అనదర్ 2 years అని చెప్తున్నారు, బేస్డ్ ఆన్ ది మీ పర్ఫార్మెన్స్ అనమాట.
Okay, if required as per the bank business requirements in the exigencies of public services, candidate shall not be eligible for regular absorption in IPPB అన్నమాట. ఓకే, రెగ్యులర్ అబ్జర్ప్షన్ ఏమి ఉండదు, మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కింద వర్క్ చేస్తారు, బట్ ఇది ఏంటంటే ఫిక్స్డ్ టెన్యూర్ అనమాట. ఓకే, సో బిజినెస్ పర్ఫార్మెన్స్ ఎవ్రీ 6 monthsకి రివ్యూ చేస్తారు. ఇన్ కేస్ పర్ఫార్మెన్స్ ఈస్ ఫౌండ్ డిసాటిస్ఫాక్టరీ 2 consecutive reviews ద ఎంగేజ్డ్ జీడిఎస్ మే బి రిపాట్రియేటెడ్ ఆఫ్టర్ సర్వింగ్ 1 month నోటీస్ అనమాట. అంటే మళ్ళీ మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్కి గ్రామీణ డాక్ సేవక్గా వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగలేకపోతే. ఓకే, 2 reviews చేస్తారు. 2 reviewsలో కూడా మీ పర్ఫార్మెన్స్ బాగలేకపోయింది అనుకో, మీ సేల్స్ చేయట్లేదు, అకౌంట్స్ ఓపెన్ చేయించట్లేదు అంటే మళ్ళీ మిమ్మల్ని మీ పేరెంట్ ఆర్గనైజేషన్కి పంపిస్తామని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు గైస్. ఓకే, సో మెరిట్ లిస్ట్ వచ్చేసి డ్రాన్ బ్యాంకింగ్ అవుట్లెట్ వైజ్ అనమాట. సెలెక్షన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ది పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ద గ్రాడ్యుయేషన్కి ఎవరైతే పర్సెంటేజ్ ఉందో దానిపైన సెలెక్ట్ చేస్తారు. హౌఎవర్ ద బ్యాంక్ రిజర్వ్స్ రైట్ టు కండక్ట్ ఆన్లైన్ టెస్ట్ కూడా అని చెప్తున్నారు. బేసికల్గా అయితే గ్రాడ్యుయేషన్లో మీకు మార్క్స్ బట్టి మెరిట్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ అవసరం పడితే కనుక ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామంటున్నారు గైస్. ఓకే, మీరు అప్లై చేసేటప్పుడు ఎన్ఓసి కూడా తీసుకోవాల్సి ఉంటుంది మీ పేరెంట్ ఆర్గనైజేషన్ నుంచి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఏంటంటే స్టేట్మెంట్ గివింగ్ డీటెయిల్స్ ఆఫ్ మేజర్ మైనర్ పెనాలిటీస్ ఇంపోజ్డ్ అపాన్ ద ఎంప్లాయీ ఇఫ్ ఎనీ డ్యూరింగ్ లాస్ట్ 5 years. ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ 5 years నుంచి వర్క్ చేస్తే గ్రామీణ డాక్ సేవక్గా మీ పైన ఏమైనా పెనాల్టీస్ కానీ మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ ఫార్మాట్లో. అలాగే విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద డివిజనల్ ఆర్ సబ్ డివిజనల్ హెడ్ అనమాట. సో విజిలెన్స్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసే ముందు. సో వాళ్ళకి చెప్తే వాళ్ళు విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. అప్లికేషన్ ఫీజు వచ్చి 750 రూపీస్ అనమాట. నాన్ రిఫండబుల్ ఫీజ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు గైస్. క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ దర్ ఎలిజిబిలిటీ బిఫోర్ పేయింగ్ ద ఫీజ్ అనమాట. అప్లికేషన్ వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్ అనమాట. సో లీవ్స్ చూసుకుంటే జీడిఎస్ ఎగ్జిక్యూటివ్ ఐపీపీ షెల్ బి రెగ్యులర్లీ గైడెడ్ విత్ ఎగ్జిస్టింగ్ లీవ్స్ అనమాట. జీడిఎస్లో మీకు ఏవైతే లీవ్స్ ఉన్నాయో అవే మీరు ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇక్కడ ఆ రూల్స్ ప్రకారమే లీవ్స్ ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ వేర్ రిపెంట్రేషన్ ఇస్ డన్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇండిసిప్లిన్ మిస్కండక్ట్, మీరు వచ్చేసి మిస్కండక్ట్ కానీ ఏమైనా చేసారనుకోండి మిమ్మల్ని ఇమీడియట్గా పేరెంట్ ఆర్గనైజేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు విత్ ఆల్ ద ఎవిడెన్సెస్ రికార్డ్స్ అని చెప్తున్నారు. ఇది ఓన్లీ ఫిక్స్డ్ టెన్యూర్ గైస్. చూసుకున్నట్టయితే మీరు మిమ్మల్ని అక్కడ డిశ్చార్జ్ చేసేటప్పుడు మీకు ఎన్పిఎస్ బెనిఫిట్స్ కానీ ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నా కానీ అవైతే మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను గైస్. సో మనకు సర్కిల్ వైజ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. చిత్తూరు ఆంధ్రప్రదేశ్ మనకు వేకెన్సీ చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడూరు, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఇలా వేకెన్సీస్ అనమాట. తెలంగాణలో చూసుకుంటాం మనకి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ చూసుకుంటే తెలంగాణకు సంబంధించి కూడా సపరేట్ సర్కిల్ వైజ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో మనకు హన్మకొండ, గాంధీ చౌక్, మహబూబాబాద్, నల్గొండ, పెద్దపల్లి, సిద్దిపేట్, సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, సో ఇలా ఇక ఈ పర్టికులర్ ప్లేసెస్లో కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి గైస్. సో నేను మళ్ళీ కాల్అవుట్ చేస్తున్నాను. ఒక వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పడం జరిగింది, ఓన్లీ గ్రామీణ డాక్ సేవక్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆల్రెడీ పోస్టల్ డిపార్ట్మెంట్లో వారు మాత్రమే ఎలిజిబుల్, ఫ్రెషర్స్ ఎలిజిబుల్ కాదు. ఓకే, సో గైస్ ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. మీ అందరి కోసం నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.